హాయ్ అండి. నేనైతే ఈరోజు తోటకూర కాటు కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఫస్ట్గా నేనైతే తోటకూర కాడలు ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి లైట్గా పసుపు వేసుకుని అయితే ఫ్రై చేసేసుకున్నాను. అయితే తీసేస్తున్నాను, ఇంకా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఇంక చిల్లీస్ ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై అయినిద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి, నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను గోదావరి రైలు, ఇవే వేస్తున్నాను. కొంచెం గోదావరి రైలు టేస్ట్ బాగుంటాయండి ఏదేమైనా కానీ. నాకు ఆ గోదావరి రైలు అంటేనే ఇష్టం. ఏమో చిన్నప్పటి నుంచి తిని తిని అలవాటు అయిపోయింది. చెరువు రైలు అంటే నాకు అసలు నచ్చవు. అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం పసుపు వేసుకుని ఆడుకుంటే ఫ్రెష్గా ఉండి బాగుంటుందండి. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోనే తోటకూర కాడలు అనేవి యాడ్ చేసుకుందామండి. నేను ఫస్ట్గానే ఇవి ఉడకబెట్టేసుకున్నాను. ఇదేంటి తోటకూర కాడలు అన్నది ఇలా ఉన్నాయని చూస్తున్నారా? ఇది చాలా పెద్ద కాడండి, నా చెయ్యి అంతలా ఉన్నది. ఇంకో నా చెయ్యి చూసారు కదా, అంతలా ఉన్నాయి. ఇంకా నేను చీరల కింద చీరి ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇవన్నీ మగ్గిపోయినాయండి. ఇందులోనే పసుపు కొంచెమే వేస్తున్నాను, ఇందాక ఆల్రెడీ ఎగ్స్లో వేసాను కదా. నెక్స్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్, అలాగే ఒక 2 స్పూన్స్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని మగ్గనిచ్చేద్దాం కాసేపు. వాటర్ కొంచెం తక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ అవి ఉడకబెట్టేస్తాం కదా కాడలు, మళ్ళీ బాగా మెత్తగా అయిపోతాయి. ఇందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. అంతే, కాసేపు దగ్గరగా ఎగిరిపోయాక బంద్ చేసేస్తే ఆ కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి ఒకసారి గ్యాస్ బంద్ చేస్తే అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం చేశానండి కర్రీ. ఎవరైనా చేసిస్తే తినేదాన్ని తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు. స్మెల్ అయ్యి బాగానే వస్తుంది, టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. కర్రీ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అంటండి, అడిగి మరీ తెప్పించుకున్నారు ఊరి నుంచి తోటకూర కాడలు.